కార్స్‌లో ఉన్న ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ లేకపోతే హిడెన్ డోర్ హ్యాండిల్స్ అంటాం కదా! వాటి వల్ల ప్యాసింజర్స్‌కి చాలా డేంజరస్ అని చెప్పేసి చైనా వాళ్ళు వాటిని బ్యాన్ చేశారనమాట. ఇన్ కేస్ ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదన్నా ఫైర్ వచ్చినప్పుడో, లేకపోతే ఎక్కడైనా క్రాష్ అయినప్పుడో, ఎక్కడైనా పడ్డప్పుడో డోర్ వెంటనే ఓపెన్ కావడానికి చాలా కష్టం వాటిలో. ఈ విషయాన్ని చైనా వాళ్ళు తొందరగా గమనించారనమాట. చాలామంది చనిపోయారు కూడా బికాస్ ఆఫ్ ద డోర్ లాక్ అయిపోవడం వల్ల. ఇవి ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ డోర్స్ కాబట్టి క్రాష్ అయినప్పుడు బ్యాటరీ ఫెయిల్ అయిపోయి డోర్లు రాకుండా చాలా సమస్యలు ఏర్పడ్డాయన్నమాట. అవి మామూలే. ఇది ఎప్పుడైనా ఇంజినీర్స్‌కి తెలుస్తుందనమాట. ఏదైనా కార్ డిజైన్ చేసేటప్పుడు. మన ఇండియాలో కూడా ఈ మధ్యన ఫేమస్ అయిపోయాయి కదా అవి. ఏ కార్ చూసినా ఫ్లష్ డోర్ హ్యాండిల్సే అన్నింటికి అవే అనమాట. ఎప్పుడైనా అది నీళ్ళలో పడ్డప్పుడో, లేకపోతే ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడో చెప్పలేం కదా! ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి. అవి ఎక్కువ ఇమ్మీడియేట్‌గా ఫైర్ వచ్చేసి క్రాష్ అయినప్పుడు ఏమన్నా అయితే, డోర్ వెంటనే ఓపెన్ చేయాలంటే లాక్ అయిపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి చైనాలో. కాబట్టి వాళ్ళు అఫీషియల్‌గా ఈ హిడెన్ డోర్ హ్యాండిల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ని 2027 నుంచి బ్యాన్ చేశారనమాట. ఇప్పుడు మన ఇండియాలో గూడా మన వాళ్ళు దీన్ని చూసి అర్థం చేసుకోవాలి. ఇదెందుకంటే ఏరోడైనమిక్స్ బావుంటాయనేసి. మైలేజ్ పెంచడం కోసం ఇలా చేస్తారు. ఇప్పుడు కార్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాదా? వాళ్ళ దగ్గర సేఫ్టీ రిలేటెడ్ తెలీదా వాళ్ళకి? ఇంజినీర్స్‌కి తెలీదా? డోర్ ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే అది మెకానికల్‌గా ఉండాలి. అప్పుడే సేఫ్టీ. అది క్రాష్ అయినా ఎప్పుడైనా గానీ, బయట నుంచి ఎవరైనా ఓపెన్ చేయడానికి గానీ, లోపల నుంచి ఓపెన్ చేయడానికి గానీ ఈజీగా ఉండాలనమాట. చైనా వాళ్ళేం చెప్పారంటే, బయట మెకానికల్ డోర్స్ ఉండాలి. లోపల కూడా మెకానికల్ డోర్స్ ఉండాలి. మీరు గ్యాప్ కూడా పెట్టాలి బయట. చెయ్యి పెట్టడానికి, ఓపెన్ చేయడానికి మెకానికల్లీ. ఇప్పుడున్నాయి గదా కొన్ని కార్స్‌లో. అలాగా. అదే కాకుండా లోపల గూడా మెన్షన్ కూడా చేయమని చెప్పారనమాట. ఎక్కడ డోర్ ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేసి ఫ్రమ్ ఇన్‌సైడ్ ఆల్సో. ఎందుకంటే ఎప్పుడైనా ఏమన్నా జరిగినప్పుడు, క్రాష్ అయినప్పుడు, ఏ ప్రమాదం జరిగినప్పుడైనా అది ఎలా ఓపెన్ చేయాలని క్లియర్‌గా రాసి పెట్టండి లోపల అని కూడా చెప్పారనమాట. సో, మన వాళ్ళు కార్లు తయారు చేసేటప్పుడు ఎప్పుడు మైలేజ్, మైలేజ్, మైలేజ్ అనేది చూడకుండా సేఫ్టీని పట్టించుకోవాలనమాట. ఇదే చెప్పేది. మన వాళ్ళు కూడా మేలుకుంటే మంచిది తొందరగా. ఉదాహరణకి ఇది ఒక లెసన్ లాంటిది. చైనా వాళ్ళు మేలుకున్నారు. మిగతా కంట్రీస్ కూడా మేలుకోవాలి గదా! ఇప్పుడు కార్లు తయారు చేసేది ఎందుకు? ఏరోడైనమిక్స్ ఒకటేనా? ఇంకేం అవసరం లేదా? సేఫ్టీ వద్దా? హ్యాండిల్ పెట్టకపోవడం ఏంది? అదైతే నాకెప్పుడూ నచ్చదనమాట. అది ఆ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, హిడెన్ డోర్ హ్యాండిల్స్ అనేటివి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. సేఫ్టీకి మంచిది కాదు. అసలు కన్వీనియంట్‌గా కూడా ఉండదనమాట అది. చాలామంది అది ఓపెన్ చేసేటప్పుడు ఒక వేలు నలుగుతా ఉంటాయి. సరిగ్గా ఈ పక్క ఓపెన్ చేయాలో తెలీదు, ఈ పక్క ఓపెన్ చేయాలో తెలీదు. వాట్ సార్ట్ ఆఫ్ డిజైన్ ఈస్ ఇట్? ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఏదైనా ప్రోడక్ట్ చేసేటప్పుడు కాస్త సీరియస్‌గా ఆలోచించి దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదా? దీంట్లో ఏమన్నా డేంజర్ ఉందా? లేదా? అని తెలుసుకొని ఏదైనా చేయాలి కదా! ఎవరో చేశారని అంతా ఫాలో అయిపోవడం. ఇది టెస్లాలో స్టార్ట్ అయిందనమాట. ఈ డోర్స్ ఫ్లష్ డోర్, హిడెన్ డోర్ హ్యాండిల్స్ అనేది టెస్లాతో స్టార్ట్ అయింది. ఇంక అందరూ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. వై? ఒకరు చేస్తే మనం చేసేయాలా? మనం ఆలోచించాలి గదా ఫస్ట్. అదొకటి. నాకు ఇంకొకటి నచ్చందేంటంటే, ఇది గూడా ఎవరైనా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి రూల్ తేవాలేమో. అంతవరకు మన మ్యానుఫ్యాక్చరర్స్ మారరు. ఇంకొక డేంజరస్ థింగ్ ఏందంటే, ఈ మధ్యన ఎక్కువైపోతుంది ఇండియాలో గూడా స్క్రీన్స్. ఫుల్లు డాష్‌బోర్డ్ అంతా స్క్రీన్సే. ఈ పక్క నుంచి ఆ పక్క దాకా. నిజంగానే ఇంతకు ముందు కూడా చెప్పాను కదా చాలా సార్లు. మన గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళు ఒక రూల్ తెస్తే తప్ప ఈ మ్యానుఫ్యాక్చరర్స్ మేలుకునేట్టే లేరసలు. మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే ఉన్నారు. కొనేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు తయారు చేస్తున్నారు, ఇస్తున్నారు. ఎందుకు ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? నెక్స్ట్ ఈ టచ్ స్క్రీన్స్ ఎందుకన్ని కావాలి డ్రైవర్‌కి, లోపలున్న వాళ్ళకి? కార్ ఈజ్ మెంట్ టు డ్రైవ్ కదా! డ్రైవింగ్ చేసి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్ళడానికి చాలా కొంతమంది డ్రైవింగ్‌ని ఎంజాయ్ చేస్తారు. యూనో ఫ్యామిలీతో ఎళ్తారు, ఫ్రెండ్స్‌తో ఎళ్తారు. వాళ్ళు మాట్లాడుకుంటాను ఏదో చేస్తా ఎళ్తారు. ఒక స్క్రీన్ చాల్లదా? ఒక స్క్రీన్ చాలదా? దానికెందుకు ఫుల్ స్క్రీన్స్ ఈ పక్క నుంచి ఆ పక్క దాకా డాష్‌బోర్డ్ అంతా? ఇది కూడా ఫ్యూచర్‌లో నాకు తెలిసి గవర్నమెంటు మన ఇండియాలోనో, యూరోప్‌లోనో, అమెరికాలోనో ఎవరో ఒకరు రూల్ తెస్తారనమాట. అంతవరకు వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా ఇంక్రీజ్ చేసేస్తారు. ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఫుల్ స్క్రీన్స్ అంట. వై? వాట్ ఈస్ ద పాయింట్? అది కూడా మంచిది కాదు కదా! ఖచ్చితంగా మనిషి అన్నాక, మనిషి మైండ్ అన్నాక అక్కడ ఏమన్నా వీడియో ప్లే అవుతుంటే, ఏమైనా జరుగుతుంటే కన్ను అటువైపు వెళ్ళిపోద్ది ఆటోమేటిక్‌గా. దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. సేఫ్టీ రిలేటెడ్ నేను చెప్పేది. మంచిది కాదిది.
ఒక స్క్రీన్ పెట్టండి చాలు మ్యాప్స్ చూడడానికి. వీడియో కూడా ఎందుకు పెట్టాలి? వీడియో ఎందుకు పెట్టాలి అసలు? ఇప్పుడు మరీ టూ మచ్ కాకపోతే షాపింగ్ యాప్స్ అన్నీ ఇస్తున్నారంట కారులో. అది కారా లేకపోతే ఇల్లా? హోమ్ థియేటరా అది? ఎందుకని? మ్యాప్స్ చూడడానికి చాలు. ఎందుకు సినిమాలు చూడడం, షాపింగ్స్ చేయడం అవసరమా కార్‌లో? అదొకటి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. నెక్స్ట్ సీరియస్ థింగ్ ఏంటంటే విచ్ ఈస్ నాట్ గుడ్. ఈ మధ్య కాలంలో అది కూడా సీరియస్ అవుతుంది. ఎక్కువైపోతుంది. టచ్ కంట్రోల్స్. ఏసీ కానీ, వాల్యూమ్ కానీ అన్నీ టచ్ ప్యాడ్లు. అన్నీ టచ్‌లోనే అనమాట. టచ్ స్క్రీను, టచ్ ప్యాడ్, టచ్ కంట్రోల్స్ అన్నీ టచ్‌లోనే ఉంటున్నాయి. దట్ ఈస్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ గుడ్. దీనికి కూడా గవర్నమెంట్ ఎవరో ఒకరు చైనానా, జపానా, ఇండియానా, యూరోపా ఎవరో ఇంక వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు కొద్దిమందికి తెలిసిందనమాట బ్రాండ్లకే. వోక్స్ వ్యాగన్ అయితే పబ్లిక్‌గా చెప్పారు వాళ్ళు. మేము ఇంకా ఫ్యూచర్ కార్‌లో అంతా మేము ఫిజికల్ బటన్స్, నాబ్సే ఇస్తాము అని చెప్పారనమాట. కానీ మన వాళ్ళు ఇండియాలో ఇప్పుడు కొత్తగా వచ్చే కార్లు చూసారా? టచ్, ఫుల్ టచ్. కంట్రోల్ అంతా టచ్‌లోనే. అంతా టచ్చే, ఫుల్ స్క్రీన్సే. మెకానికల్‌గా, ఫిజికల్‌గా నాబ్స్, ఆ టాక్టైల్ నాబ్స్ అంటాం కదా! ఆ టాక్టైల్ బటన్స్ గానీ అవేం ఉండవనమాట. ఏమన్నా ఆలోచించాలా లేదా? వాళ్ళు ఇంజినీర్స్ ఉంటారు. బ్రాండ్ అన్నాక ఇంజినీర్స్ ఉంటారు. అంతా తెలిసుంటుంది వాళ్ళకి. ఆర్&డి చేస్తా ఉంటారు. వాళ్ళకి తెలుసు కదా! మళ్ళా గ్లాసీ ఫినిష్ ఇస్తున్నారు. అంతా గ్లాసీ ఫినిషే. ఆ డాష్ బోర్డ్ పైన గానీ, ఆ సెంటర్ కన్సోల్ గానీ, ఎక్కడ చూసినా స్టీరింగ్ పైన గానీ గ్లాసీ ఫినిష్. ఎందుకది? దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. సో ఇవైతే ఇంకా ఉన్నాయి కొన్ని. ఈ మధ్య మన వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు డిజైన్ చేసే కార్లు కూడా అలాగే ఉన్నాయి. పానోరామిక్ సన్ రూఫ్ అంట. ముందు నుంచి వెనక దాకా మొత్తం సన్ రూఫే. అది కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి ఏంటో మరి. ఎందుకు అంత పెద్ద సన్ రూఫ్? మనకు అవసరమా అది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. మెయిన్ ఇదే. ఈ డోర్ ఉన్నాయి కదా! ఈ డోర్ హ్యాండిల్స్, ఫ్లష్ డోర్ అనండి, హిడెన్ డోర్స్ అనండి, దిస్ ఈజ్ నాట్ సేఫ్. చాలామంది నాకు ముందు నుంచి అసలు ఇష్టమే లేదు ఇవి. ఏరోడైనమిక్స్, మైలేజ్ అనేసి పెట్టుకుంటా వచ్చారు. ఇప్పుడు తగ్గించాలి అది యాక్చువల్‌గా. ఖచ్చితంగా అసలు పెట్టకూడదు అది. ఇంకా ఈ టచ్ స్క్రీన్స్, ఆ స్క్రీన్స్ అసలు తగ్గించేసేయాలి. నాట్ గుడ్. నాట్ సేఫ్. నాట్ గుడ్ కాదు, నాట్ సేఫ్ అది. ఇంకా ఈ టచ్ ఉంటాం కదా! టచ్ కంట్రోల్స్ అన్నీ ఫిజికల్‌గా ఉండాలి. ఈ గ్లాసీ ఫినిష్ కూడా తగ్గించేసేయాలన్నమాట. సో ఇలాంటివన్నీ తగ్గిస్తే జనాలు సేఫ్టీ ఎప్పుడన్నా క్రాష్ చేయడానికి ఇలాగా మనం ఏదన్నా వాల్యూమ్ పెంచాలనో, ఏసీ కంట్రోలో ఏదో ఒకటి సాంగో ఏదో ఒకటి మనము అడ్జస్ట్ చేయాలన్నా, మార్చాలన్నా ఏం చేస్తాం? ఇలా చూస్తాం కదా! ఖచ్చితంగా చూడాలా. ఎక్కడ టచ్ చేయాలో తెలీదు కదా! ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు కదా యాక్సిడెంట్ కావడానికి ఆ స్పీడ్‌లో. సో అదే ఫిజికల్ బటన్స్, నాబ్స్ ఉంటే మనకు అలవాటైపోద్ది. డైరెక్ట్‌గా ఇలా చేస్తామనమాట. సో అలా పెట్టండి. టచ్ స్క్రీన్‌లు తీసేయండి. ఒకటి చాలు మ్యాప్స్‌కి. ఎందుకిన్ని? సో చూద్దాం. ఇది 2027 నేను చెప్పాను కదా! సో 2027 నుంచి ఏవైనా సేల్ అయ్యే కార్లు దాంట్లో మెకానికల్ డోర్స్ ఉండాలి అని రూల్ తీసుకొచ్చారు. మన వాళ్ళు ఇండియాలో కూడా అలాంటి రూల్ తీసుకురావాలి ఇమ్మీడియేట్‌గా. లేకపోతే అందరూ బ్రాండ్స్ ఇది దీనికి అలవాటైపోతారనమాట. సో జనాలు కూడా మంచి ఏంటి, చెడు ఏంటి అని తెలుసుకొని కొనండి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అవాయిడ్ చేయండి. ఫుల్ స్క్రీన్స్ ఉన్నవి కొనకండి. పెద్ద పెద్ద పానోరామిక్ సన్ రూఫ్స్ ఎందుకు? సేఫ్టీకి కూడా మంచిది కాదు అది. అవి అవాయిడ్ చేయండి. ఈ టచ్ కంట్రోల్స్ ఇవి ఉన్నాయి కదా! అవి కూడా మీరు కొనేటప్పుడు లేకపోతే వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇవి వద్దు, అవాయిడ్ చేయండి. ఫిజికల్ బటన్స్, నాబ్స్ ఇవ్వండి అని చెప్పండి. మీరు ఫీడ్‌బ్యాక్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారనమాట. మనం కొంటామంటే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఇస్తా ఉంటారు. సో చూద్దాం మన ఇండియాలో కూడా ఈ రూల్ ఏమన్నా తీసుకొస్తారో లేదో.